కాటా ఆమ్రపల్లి రెడ్డి ఆంధ్రాకు చెందిన ఐఏఎస్ అధికారుల్లో ఈమె చాలా ప్రత్యేకం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం దక్కని ప్రాధాన్యత ఈమెకు దక్కుతోంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఈ యువ ఐఏఎస్ను రాష్ట్రానికి తీసుకువచ్చి మరీ కీలక బాధ్యతలు అప్పగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణకు గుండెకాయ లాంటి రాజధాని హైదరాబాద్ మొత్తాన్ని ఈమె చేతిలో పెట్టేశారంటే అర్థం చేసుకోవచ్చు ఆమ్రపల్లికి ఏ స్థాయి ప్రాధాన్యత దక్కుతుందో. ఇలా తెలంగాణలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆమ్రపల్లి రెడ్డి ఎవరు? ఈమె ఎందుకు ప్రత్యేకం? ఎందరో సీనియర్లను కాదని సీఎం రేవంత్ ఆమెకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే ప్రశ్నలు ప్రజల్లో మొదలవుతున్నాయి. వీటికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాధానం కాటా ఆమ్రపల్లి రెడ్డి. ఈమె పేరు వెనకాల ఉన్న రెడ్డి అనే పదం ఆమె సాధించిన ఐఏఎస్ కంటే ఎక్కువ పనిచేస్తోందని, అందువల్లే ఆమెకు ఈ పదవులు, ఈ హోదా, ఈ ప్రాధాన్యత అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిప్యూటేషన్పై కేంద్రం సర్వీస్లో పనిచేస్తున్న ఐఏఎస్ ఆమ్రపల్లి తిరిగి వచ్చారు. వస్తూనే ఆమెకు హైదరాబాద్లో కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా చేపట్టిన బదిలీలో మరికొన్ని బాధ్యతలు అప్పగించారు. ఇలా ప్రస్తుతం ఒక్క ఆమ్రపల్లి వద్దే 5 పోస్టులున్నాయి. ఇప్పటికే ఆమ్రపల్లి జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. తాజా బదిలీల్లో జీహెచ్ఎంసీ కమిషనర్గా అత్యంత కీలక బాధ్యతలు ఆమ్రపల్లికి అప్పగించారు. దీంతో ఆమ్రపల్లి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ శివార్లోని చిన్న గ్రామం ఎన్ అగ్రహారం. ఈ గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డికి టంగుటూరు మండలం అలకూరుపాడుకు చెందిన మేనకోడలు పద్మావతితో వివాహమయ్యింది. వీరి ముద్దుల కూతురే కాటా ఆమ్రపల్లి రెడ్డి. తండ్రి వెంకటరెడ్డి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడంతో ఆమ్రపల్లితో పాటు సోదరి మానస గంగోత్రి విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. అక్క గంగోత్రి 2007లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు ఎంపిక కావడమే ఆమ్రపల్లిని సివిల్ సర్వీస్ వైపు నడిపించింది. ఉన్నత చదువులు ముగించుకున్న ఆమ్రపల్లి సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు. ముందు నుండే చదువులో చురుగ్గా ఉండటంతో పాటు ఎంతో కష్టపడి ప్రిపేర్ కావడంతో 2010 అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. సివిల్స్లో 39వ ర్యాంకు సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యారు. తెలుగు అమ్మాయి ఆమ్రపల్లికి ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ లభించింది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలంగాణకు కేటాయించబడ్డారు. 2018లో వరంగల్ రూరల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా వ్యవహరించారు. అయితే 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆమ్రపల్లి అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె మొదట కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత 2020లో ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అయితే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమ్రపల్లి తిరిగి రాష్ట్రానికి వచ్చారు. 2018లో ఆమ్రపల్లికి జమ్మూ కాశ్మీర్కి చెందిన షమీర్ శర్మతో వివాహమయ్యింది. అతడు కూడా 2011 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అతడు కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూం డామన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.